త్వరలో తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుందట. కేబినెట్లో మరో 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీ కోసం ప్రభుత్వం ఓ పక్క కసరత్తు చేస్తుంటే బెర్త్ కోసం నేతలు ఎవరి ప్రయత్నాల్లో వారు మునిగిపోయారు. అధిష్టానం దృష్టిలో పడేందుకు తహతహలాడుతున్నారు. అయితే అధినేత మదిలో ఉన్న ఆ సూపర్ 6 నేతలు ఎవరు? ఏ సామాజిక వర్గాలకు మంత్రి పదవులు దక్కనున్నాయి? ఆ 6 పదవులు భర్తీకి అధిష్టానం వేస్తున్న లెక్కలేంటి? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో త్వరలో కేబినెట్ విస్తరణ ఉంటుందనే చర్చ గాంధీభవన్లో పెద్ద ఎత్తున నడుస్తోంది. కేబినెట్ విస్తరణలో భాగంగా మరొక 6గురిని తీసుకునే అవకాశం ఉంది. ఈ 6 స్థానాల కోసం నేతలు భారీగానే పోటీ పడుతోన్నట్టు తెలుస్తోంది. తమ సామాజిక వర్గానికి మంత్రిగా అవకాశం ఇవ్వాలని కుల సంఘాల నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మరీ తమ డిమాండ్లు వినిపిస్తున్నారు. కేబినెట్లో బెర్తు తమవారికంటూ ప్రకటనలు రిలీజ్ చేస్తున్నారు. దీంతో కేబినెట్ విస్తరణలో తమకే అవకాశం వస్తుందని పలువురు ఎమ్మెల్యేలు ఆశగా ఎదురు చూస్తున్నారు. సామాజిక సమీకరణలలో భాగంగా తమకు కేబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అవుతుందని మరికొందరు ఎమ్మెల్యేలు ధీమాగా ఉంటే, పార్టీ పెద్దల వద్ద మాకు పేరుందంటూ ఇంకొందరు అంటున్నారట. ఇక కేబినెట్ విస్తరణపై కసరత్తు చేస్తున్న సీఎం రేవంత్ ఇవ్వబోయే 6 మంత్రి పదవుల్లో కొత్త వారికి, యువకులకు అవకాశం ఇస్తే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో బహిరంగంగా ప్రకటించారు. ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక్కరే ఉన్నారు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఒక్కడే ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయితే, ఆయన కాకుండా ఎమ్మెల్సీగా ఉన్న ఆయనకు మంత్రి పదవి ఇస్తారా అనే చర్చ నడుస్తోంది. ఇక పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నది, ఏళ్లపాటు బీఆర్ఎస్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి వందలాది కేసులున్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ను కేబినెట్లోకి తీసుకుంటారనే చర్చ బలంగానే వినిపిస్తోంది. బల్మూరిని తీసుకోవడం వల్ల పార్టీ కోసం కమిటెడ్ గా పనిచేసిన అవకాశం కల్పించిన వారు అవుతామని పార్టీ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. వెంకట్ కు ఇటు సీఎం రేవంత్ రెడ్డి, పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల సపోర్టు కూడా మెండుగా ఉందట. అలాగే ప్రభుత్వ విప్పులుగా ఉన్న ఆది శ్రీనివాస్, బీర్లా ఐలయ్యలకు ప్రమోషన్ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఆది శ్రీనివాస్ మున్నూరు కాపు, తెలంగాణలో బలమైన సామాజిక వర్గం కావడంతో ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. బీర్లా ఐలయ్య కురుమ సామాజిక వర్గం, రాష్ట్రంలో గొల్ల కురుమల ఓటు బ్యాంకు భారీగా ఉన్న సామాజిక వర్గం కావడంతో అవకాశం దక్కే ఛాన్స్ ఉందట. సామాజిక కూర్పులో భాగంగా ఎస్టీ వర్గం నుంచి లంబాడా సామాజిక వర్గానికి చెందిన వారికి కూడా అవకాశం కల్పించాలని ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేస్తున్నారు. దేవరకొండ ఎమ్మెల్యేలు బాలునాయక్ లేదా ఉమ్మడి ఖమ్మం లేదా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వారికి అవకాశం దక్కనుంది. ఇక ఇప్పటి వరకు ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వెడ్మ బొజ్జుకు ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఉమ్మడి నిజామాబాద్ నుంచి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి లేదా ముస్లిం మైనారిటీ కోణంలో షబీర్ అలీకి ఛాన్స్ దక్కే అవకాశాలు ఉన్నాయి. అలాగే భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ గెలిస్తే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సైతం ఛాన్స్ ఉంటుందని ఆయన సన్నిహితులు ప్రచారం చేస్తున్నారు. మరో నేత మల్రెడ్డి రంగారెడ్డి కూడా మంత్రి పదవి కోసం ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేస్తున్నారట. మరొక వైపు కోదండరాంను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి కేబినెట్ లోకి తీసుకుని విద్యాశాఖ ఇస్తారనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది. వీటితో పాటు మరొక వైపు బీఆర్ఎస్ నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వస్తారనే ప్రచారం జరుగుతోంది. అందుకే మంత్రివర్గ విస్తరణ కొంత ఆలస్యమవుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మెజారిటీకి పైగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లోకి వస్తారన్న ప్రచారం నడుస్తోంది. దాంతో బీఆర్ఎస్ నుండి వచ్చిన వారికి కూడా 1 నుంచి 3 వరకు మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. తాజాగా కాంగ్రెస్ లో చేరిన పోచారం శ్రీనివాసరెడ్డి పేరు వినిపిస్తోంది. ఒకప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. అసెంబ్లీ ఎన్నికల్లో 9 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ కేవలం 4 స్థానాల్లో గెలుపొందింది. అయితే పార్టీ బలోపేతం దిశగా కాంగ్రెస్ అడుగులు ప్రారంభించింది. ఇక ఈ జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తేవాలన్న ధ్యేయంతో రేవంత్ పోచారం శ్రీనివాసరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. అయితే ఈ పరిణామంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంత్రి పదవి ఆశిస్తున్న నేతలకు మరో తలనొప్పి మొదలు కానున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే మంత్రి పదవి వస్తుందన్న ఆశతో ఉన్న నేతలకు పోచారం ఎంట్రీతో కొంత టెన్షన్ మొదలైనట్టు తెలుస్తోంది. పోచారం సీనియారిటీకి ఆయనకు మంచి గౌరవమే దక్కుతుందని సీఎం రేవంత్ అన్నారు. ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంత్రి పదవి ఆశిస్తున్న వారిలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, మైనారిటీ నేత షబీర్ అలీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. పోచారం ఎంట్రీతో మంత్రి పదవి ఎవరికి దక్కుతుందన్న దానిపై మళ్లీ హాట్ టాపిక్ నిజామాబాద్ పొలిటికల్ సర్కిల్లో హీట్ పుట్టిస్తోంది. ఒకవేళ సీఎం రేవంత్ పోచారానికి మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఇప్పటికే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి పక్కా అన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పోచారాన్ని సీఎం రేవంత్ ఎలా వాడుకుంటారు అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చ. పోచారం పొలిటికల్ ప్రస్థానం కూడా కాంగ్రెస్ లోనే మొదలైంది. సో పోచారాన్ని పార్టీ బలోపేతం పైన లేక ప్రభుత్వంలో మంచి హోదా ఇస్తారా అన్నది లోగుట్టు. అయితే కాంగ్రెస్ నుండి గెలిచి బీఆర్ఎస్ లో మంత్రులైన వారిని వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ నేతలు మళ్లీ బీఆర్ఎస్ వాళ్లను తీసుకుని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల్ని ఎలా చేస్తారని అంటున్నారు కొందరు నేతలు. మొత్తానికి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 6 కేబినెట్ బెర్తుల కోసం దాదాపు 10 మంది నేతలు పోటీ పడుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.